या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतिशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजड्यापः। श्रीकृष्ण शरणम् श्रीकृष्ण शरणम् శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపద గామినిలు 271వ రోజు ప్రవచనం. ఇవాళ నుంచి మళ్ళీ మన కాళహస్తీశ్వరమచన పునఃప్రారంభ చతుర్థాశ్వాసం దగ్గర మామూలు బ్రేక్ కాదు, పెద్ద బ్రేక్ పడిపోయింది. ప్రారంభించకపోయేటప్పటికే అలాగే ఉంటుంది. ఒక ఈ ఘట్టంతో అయిపోతున్నారు. ఆ తర్వాత మనం ఇది చూద్దాం. మహాదేవ్ అలాగే మీకు ఇంతకు పూర్వం చెప్పినట్టే మార్గశిర పౌర్ణమికి మన రామచరిత మానస ఒక లెక్క ప్రకారము మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు సీతమ్మ వారిని హనుమంతుడు చూశాడు అని ఒక లెక్క ఉంది. మార్గశిర శుద్ధ త్రయోదశి అంటే ఇప్పుడు రాబోయే త్రయోదశి సీతమ్మ వారిని ఆ సీతమ్మ వారి హనుమంతుడికి సీతమ్మ వారి దర్శనం అయిన రోజు అని ఒక లెక్క. అసలు వీలైతే ఆ రోజుకి మన రామచరిత పూర్తి అయ్యేటట్టు ఇవాళ నుంచి ఇవాళ ఒక రోజు వదిలేసి రేపటి నుంచి మూడు చొక్కాలు చెప్పేస్తున్నాం అనుకోండి. అయితే మన ప్రణాళిక కానీ భగవంతుడి ప్రణాళిక, ఆ మహాదేవుడి ప్రణాళిక ఇంకోటి ఉంటుంది. మహాదేవ్ 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 చెప్పండి. ఈ మాణిక్యవల్లి మీకు గుర్తుంటే మాణిక్యవల్లి పెంచుకోవచ్చు. ఏది పిల్లలు ఎలా పెంచుతుందో మనం చూసాం. మొత్తం అంతా చిన్నప్పటి నుంచి ఆ కామసూత్రాలు, వాళ్ళు కళ్ళు చూస్తే కామసూత్రాలు, వింటే కామసూత్రాలు, అంటే కామసూత్రాలు అలా పెంచేస్తుంది. ఈ కథల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పెంపకం వల్ల పిల్లలు ఏదో తయారైపోరు. మనం వాళ్ళలో భక్తి నింపాలండి. నువ్వు నింపేది ఏమిటారు బాబు, వాళ్ళలో ఆ వాసన ఉండాలే గాని. ఒక పద్మం ఉంది, మట్టిలో బురదలో పుట్టి బురదలో పెరిగి బురదలో ఉన్నా దానికి బురద అంటుంది. పద్మపత్రం ఇవాంభస. అదే మరి మన మామూలున్నాయి ఏమీ లేకపోయినా బురద అంటుంది. కాబట్టి ఇది మన కేవలం మనం అనుకుంటాం మన పెంపకం. మన పెంపకం వల్ల అయితే ఎప్పుడు పండితుడు కొడుకు పండితుడు గాను, పామరుడు కొడుకు పామరుడు గాని తయారవ్వాలి. ఎప్పుడు అలాగే లైన్ అవ్వాలి. మరి రావట్లే కదా అది. కాబట్టి ఆ పూర్వజన్మ వాసనలే చాలా ముఖ్యమైనది. పెంపకం అనేటువంటిది ఒక 10% అయితే పూర్వజన్మ వాసనే 90%. అదే పూర్వజన్మ వాసనకి మన పెంపకం దోహదం అయితే అది ఇంకొంచెం తొందరగా పరిమళిస్తుంది. అది సంగతి. ఇప్పుడు ఈవిడ ఎటువంటివి నేర్పుతోందంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆ విటుల్ని ఆకర్షించాలి. వీళ్ళు ఆకర్షించడానికి కావలసినవి ఏంటి? సిద్ధాంతాలు. ఈ కామసూత్రాల మీద కొంతమంది సిద్ధాంతాలు రాశారు. ఆ పుస్తకాలు అవే. వాళ్ళకి అక్షరాభ్యాసం అదే అనమాట. ఓ నమః శివాయ కాదు, మన్మథాయ నమః, రత్యై నమః, ఇవే వాళ్ళకి. ఎందుకంటే ఎవరి కుల విద్యకి సాటి లేదు. గువ్వల చిన్న అని చెప్తుంది. అందులో ఈ కామసూత్రాలు రాసిన వాళ్ళు ఎవరంటే కూచిమార సీసపద్యం, కూచిమార మనోజ ఘోణికా పుత్రాదికానీక కామ సిద్ధాంతములు. ఈ కామ సిద్ధాంతముల గురించి కొంతమంది పుస్తకాలు రాశారు. ఎవరంటే అందులో ఒక ఆయన కూచిమారు, ఇంకో ఆయన మనోజుడు.
మనోజుడు మన్మధుడు అని కూడా చెప్పచ్చు. ఇంకో ఆయన ఎవరంటే ఘోణికాపుత్రుడు. ఘోణికాపుత్రుడు, అదే వాత్సాయనుడు. వీళ్ళు ఈ పుస్తకాలు కొన్ని రాశారు. అంటే ఎలా ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఎలా ఉండాలి, అవన్నీ రాశారు. వీళ్ళకి అక్షరాభేదం దాంతో చేయించింది. ఇప్పుడు మన చూడండి చిన్నపిల్లలకి మనకి ఏదొచ్చో అది వాళ్ళకి నేర్పుతాం కదండి. భగవద్గీత వచ్చిన వాడు ఏం చేశాడు, చిన్నప్పటి నుంచి పాలుధాయ ప్రతిబోధిత అని. ఇంగ్లీష్ టీచర్ ఏం చేస్తుంది, జానీ జానీ వాట్ పప్ప. అలా మనకు వచ్చింది మనం నేర్పుతాం. హిందీ ఉందనుకోండి, ఏక్ కవ్వా ప్యాస థా జగ్మే తోడా పానీ థా అని వాళ్ళే. అలా మనకు వచ్చింది కదా మనం నేర్పేది. పైగా ఈవిడికి వచ్చింది, పైగా ఈవిడికి కావాల్సింది. రేపు తన కూతుళ్ళు అలాగే తయారవ్వాలని ఈవిడ కోరుకుంటుంది. అందుకని ఆ పుస్తకాల్ని తెప్పించి అవే వీళ్ళు అవి చదువుతున్నారు, కానీ మైండ్కి ఎక్కట్లా. అది రెండోది. నిరుపమ కలనాద. నిరుపమ అంటే సాటి లేని కలనాగ, మంచి కంఠస్వరం, వాళ్ళని ఆకర్షించడానికి మంచి పాటలతో. కలనాగ కలనాథ కలనాథ పరివాదిని పరివాదిని వీణలాది అంటే మంచి ఇవి తెప్పించింది. వీళ్ళని అందులో అంటే వాళ్ళని వీణ వాయించి, లేకపోతే వీణ మొదలైనటువంటి వాయిద్యాలు తెప్పించింది. అంటే 7 తంత్రులు ఉంటాయి సరిగమ పదం. ఈ తంత్రులు ఉన్నటువంటి వీణ, లేకపోతే మీరు ఇదొకటి సితార, ఇటువంటివి కొన్ని తెప్పించింది. తంబూర, ఇటువంటివి తెప్పించి అవి వీళ్ళకి నేర్పించింది. అంటే దానితో ఆకర్షించడం. వీణాదులుగా మొదలైనటువంటి గాన యంత్రములను, అంటే ఈ వీణా మొదలైన వేణువు కూడా మీరు చెప్పుకున్నా తప్పింది. వీణ, వేణువు, ఈ సితార, తంబూర మొదలైనటువంటి గాన యంత్రములు, అంటే గానానికి కొంచెం సపోర్టింగ్ గా ఉండేటువంటి కొన్ని యంత్రాలు తెప్పించాం. అవి నేర్పించింది. తెప్పించడం కదా, అవి నేర్పిస్తాం పిల్లలకి. చదువేమో ఇది 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 ఎందుకు నేర్పిస్తాం అంటే ఏదో లలిత కళల మీద ఉన్నటువంటి ఆసక్తితో కాదు, వీళ్ళ గానంతో విటుల్ని ఆకర్షింపజేయట. తర్వాత కీరము అంటే చిలుక, పారావతము అంటే పావురాయి, శారిక అంటే గోరువంక, సారస అంటే డెగ్గురు పక్షి, హంసాదుల విహంగములు. చుట్టూ ఏం చేసింది వీళ్ళు, ఇంట్లో ఏం పెంచింది, ఇవి రతికి ప్రోత్సహించేటువంటి పక్షులు ఇచ్చారు. ఆ కోతలు, ఆ మాటలు, ఇవి చిలుకలు, గోరువంకలు, పావురాయిలు, ఇటువంటి పక్షులు కోతలు వినేటప్పటికీ రత్యోత్సాహం కలుగుతుందని శాస్త్రం. కాబట్టి అవి పెంచింది. అంటే వీళ్ళకి సహజంగా కొంత రావడం, సహజంగా వస్తే మిగతావి వాళ్ళు కొంచెం ఇవి నేర్చుకుని వాళ్ళని ఆకర్షిస్తారు. దత్తిల భరత మతంగాంజనేయ. అంతేకాదు, వీళ్ళని ఏం చేసేది, ఇది గానం. ఇప్పుడు గానం అయిపోయిన తర్వాత మామూలు ఇది వీణ, అది కూడా గానానికి పనికి. ఇప్పుడు వీళ్ళని నాట్య శాస్త్రంలో కూడా నిపుణులు చేసి, నాట్యశాస్త్రంలో దిట్టలను బాగా కలిగినటువంటి వాళ్ళని అంటే ఎవరు వాళ్ళు, దత్తిలుడు, భరతనాట్యం, భరతుడు, మతంగుడు. నాట్యశాస్త్రం అండి అసలు ప్రపంచానికి తెలియని ఇక్కడ ఒకటి ఉంది. అసలు నాట్యశాస్త్రానికి వీళ్ళందరితో పాటుగాను, లేదా వీళ్ళకి పైన ఉన్నటువంటి వాడు హనుమంతుడు, ఆంజనేయుడు. ఆయన కొన్ని నాట్యశాస్త్ర గ్రంథాలు రాశారు ఆయన. కాబట్టి నాట్యశాస్త్రం చేసేవాళ్ళు వీళ్ళని ఉపయోగించాలి. దత్తినుడు, భరతుడు, మతంగుడు, ఆంజనేయ, ఆ శాస్త్రాలు ఉన్నాయి. అందుకే ఆంజనేయుడు తన్మయత్వంతో ఇట్లా నృత్యం చేస్తున్నటువంటి, అయితే ఆయన భక్తి పార్వచంతో ఆయన నృత్యం చేస్తుంది.
కోహలుడు ఇంకో ఆయన. మత ప్రముఖ మత లాస్యాగమములు ప్రముఖ లాస్యాగమములు. ఆగములు అంటే వేదములు. అంటే స్త్రీలు చేసే నృత్యాన్ని లాస్యం అని, పురుషులు చేసే నృత్యాన్ని తాండవం అని పిలుస్తారు. వీళ్ళు ఎలా చెయ్యాలి, స్త్రీలు ఎలా నృత్యం చెయ్యాలి అన్న దాని మీద కొన్ని శాస్త్రాలు రాశారు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన దత్తిలుడు, కోహలుడు, మతంగుడు, భరతుడు, ఆంజనేయుడు ఆ పుస్తకాలని, ఆ సిద్ధాంతాలని, ఆ గ్రంథాలన్నీ తెప్పించడమే కాదు, అందులో దిట్టమైన వాళ్ళని పిలిపించారు, నేర్పిస్తుంది. చూడండి, మరి ఇంత పెరిగినటువంటి వాళ్ళు అక్కడ ఎలా పెరగాలి? మొత్తం వేశ్యావృత్తిలో మునిగి వేరిపోవాలి. కానీ వీళ్ళకి ఇవాళ అవన్నీ ఊరికే అమ్మ చెప్తుంది, నేర్చుకుంటున్నారు. మనసుకు మాత్రం అంటుంది శైవ భక్తి మాత్రమే. అది ఇప్పుడు చెప్పండి, వీళ్ళ మన పెంపకమా లేకపోతే వాళ్ళ పూర్వజన్మ వాసన? సంచరించే గృహంలో ఇవన్నీ గృహంలో సంచరించే ఏవి? ఆ పుస్తకాలు, ఆ వీణ, వేణు, తర్వాత ఆ వాదాలు, తర్వాత ఈ పక్షులు కొన్ని, తర్వాత ఈ నాట్య శాస్త్రానికి సంబంధించి ఇవన్నీ గృహం వీళ్ళ ఈ మాణిక్యవల్లి ఇంట్లో సంచరించాయి. జలజనేత్ర అంటే ఆ మాణిక్యవల్లి. రతుల చతురతర గాన దురంతత అంటే ఈ రతుల్లో చతురతను చూపించాలి, వాళ్ళ నేర్పరితనాన్ని చూపించాలి. వాళ్ళు ఊరికేదో సంగమిస్తే సరిపోదు, వాడు మళ్ళీ రెండోసారి ఎందుకు వస్తారు వాళ్ళు? అందుకని ఒకప్పుడు అసలు వాళ్ళ దగ్గరికి పంపించే వాళ్ళు అందులో ఉన్న నేర్పరితనం నేర్చుకోవడం కోసం, వాళ్ళ దగ్గరికి పంపించి ఉండేవాడు. కాబట్టి ఆ రతుల చతురత ప్లస్ గాన దురంధరత, గానంలో దురంధరతలు చేయడానికి కంఠరవ నిపుణత అంటే కంఠములో మంచి నిపుణత పొందాలి, గానంలో నిపుణత రావాలి, రతిలో నిపుణత రావాలి, నృత్యంలో నిపుణ్యం రావాలి. ఇన్నిట్లో నైపుణ్యం ఉంటుంది కానీ వాళ్ళు ఆకర్షించారు. వాళ్ళ ఆకర్షితులై వస్తే గాని వీళ్ళకి జీవనము లేకపోతే వీళ్ళ ఆ విలాసవంతమైనటువంటి జీవనం సరిపోదు. నిపుణత నాట్య కౌశలముల అంటే నాట్యములో కౌశలము, గానములో నేర్పరితనం, ఆ రతిలో చతురత, వీళ్ళ ఆకర్షణలో వీళ్ళకి వీళ్ళే సాటి అన్నట్టుగా వెళ్ళాలి. అది వాళ్ళు చిన్ని పడుచుల్ని వాళ్ళ ప్రౌఢులు అంటే అందులో నిపుణులు చేయాలి. ప్రౌఢత్వం అంటే మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళగా, మంచి కుశలత కలిగినటువంటి వాళ్ళు, మంచి కౌశలం కలిగిన వాళ్ళగా చెయ్యాలి అని అనుకుంది ఎవరు? ఈ జానకి. అందుకని ఈ చిన్ని పడుచులు, చిన్న పిల్లలు అలా చేయాలి అని అనుకుని ఇవన్నీ కష్టపడుతున్నారు. అయితే తర్వాత తేటగీతి పద్యం ఇది ఘట్ట మనకు ఆఖరి ఘట్టం కాబట్టి ఇది చెప్పేసి ఆపేద్దాం. పెక్కు తెరగులు ఈ రీతి ఈ విధమైనటువంటి ఇంకా కొన్ని చెప్పారు. ఇంకా పెక్కు తెరగులు ఈ రీతి వాళ్ళని పెంచి విసిగిపోయింది. ఎందుకంటే ఎంత చెప్పినప్పుడు బాగానే చేస్తున్నారు. వీడు ఇలా వెళ్ళిపోగానే నమ శివాయ హర హర మహాదేవ కరెక్ట్ ప్రహ్లాదులాగానే ఆవిడికి విసిగిపోయింది. మళ్ళీ మీకు ఏమని ప్రాక్టీస్ చేయమని చెప్పారమ్మా? వీళ్ళు ఇలా వెళ్ళిపోగానే వీళ్ళు ఇట్లా పక్క వచ్చేసి అమ్మ ఉన్నప్పుడు రకరకాలుగా అమ్మ చక్కగా చెప్పారా అని, అమ్మ ఏదిరా నాన్న ఏం చెప్పారా అంటే శివ శివే 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 దివా భవ భవే దివ హర హరే ది హరే దివా భజ మన శివమేవ నిరంతరం. మీకు ఏం చెప్పానమ్మా? ఏం చెప్పావా మా అమ్మాయికి అంటే, అయ్యో నిన్ను మాతం గురించి చెప్పానమ్మా, నాట్యం చెప్పాను. మరి వీళ్ళు ఇలా చేస్తున్నారు. అమ్మ ఒక పాట పాడమ్మా అన్న, ఏదైనా మంచి ప్రత్యాకర్షణ ఉన్నటువంటి పాట పాడదాం. వీళ్ళు ఆ పాట పాడమంటే వీళ్ళు ఇంకో పాట పాడుతున్నారు. ఇలా వీళ్ళదు. కాబట్టి విసివి అనే మాట అన్నారు కదా, విసిగిపోయింది ఆవిడ.
ఈ విసివి పంచకర పాటలు పడ్డని పాటి పంచకర పాటలు అంటే ఆ మన్మథుడి నీ విషయంలో ఉన్నటువంటి పెంచాలనేటువంటి పాటలు ఎంతగా పడినాయి వీళ్ళు అటువైపు వెళ్ళట్లా. కామ విద్యలో నేర్చుకోవాలి ఎంత వలన వీళ్ళు కామారి విద్యలో నిపుణులయ్యారు. ఆ కామారి విద్య శివ విద్యలో నిపుణులు. వీళ్ళకి అది ఎవరు చెప్పట్లా, గుర్తుపెట్టుకోండి. అది ఎవరు చెప్పట్లేదు. అమ్మ మీరు శివభక్తిగా ఉండండి ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు కనీసం మనకి అంతకు పూర్వం దాంట్లో అయినా ప్రహ్లాదుడు దాంట్లో ఏదో నారదుడు గత జన్మలో నారాయణాష్టాక్షి ఉపయోగించాడు. ఇక్కడ అది లేదు. ఇక్కడ కాబట్టి మన పెంపకాలు కాదు, వాళ్ళ పూర్వజన్మ వాసనలు మాత్రమే వాళ్ళని చేస్తాయి. పంచకర పాటలు పడ్డ ఏ పాటి అయినా పణ్య ధర్మంబు మదిలోన పట్టు. అది పణ్య ధర్మంబు అంటే వేశ్యాధము, పణ్యము అంటే వేశ్యాధం. పణ్య ధర్మము మదిలో ఉన్న పట్టు, అసలు వాళ్ళకి పట్టుబట్ల అది పైన వెళ్ళిపోతుంది. చెప్పినంతసేపు ఈ చెవితో ఈ చెవితో వదిలేస్తారు. వాళ్ళకి పట్టుబడింది ఏమిటయ్యా అంటే శైవ ధర్మం. చక్కగా శివుడికి మారేడు దళాలతో చేయాలి, శివుడికి అభిషేకం చేయాలి, శివుడికి ఆ తుమ్మి పూలతో పూజ చేయాలి, శివుడికి ఇచ్చేయాలి, శివుడికి శివార్చన చేయాలి. ఇది పట్టుబడింది వాళ్ళకి. ఇది ఎవరు చెప్పరా? వచ్చిన వాళ్ళు ఎందుకు చెప్తారండి? అక్కడ నాట్యం వాళ్ళు శైవ ధర్మం ధర్మంబుగా విధించి. ఇప్పుడు శైవ ధర్మమే ధర్మముగా నమ్మారు. మరి ఎవరు చెప్పారండి శైవ ధర్మం వాళ్ళకి? కూతురు కొన్ని తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నారా? తల్లి ఆ వృత్తిలో లేదు. కొన్ని వచ్చిన వాళ్ళు ఏమని చెప్తున్నారా? లేదు. కొన్ని ఇంట్లో అటువంటి పుస్తకాలు ఏవో ఉన్నాయండి, అవి చదివి వచ్చాయండి? లేదు. ఇంట్లో ఏదో మా భగవత్ సంబంధమైనటువంటి భజనలు జరుగుతున్నాయండి? లేదు. అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా కామోద్రేకాన్ని పెంచేవే, రచోత్సాహాన్ని పెంచేవే తప్ప ఇవి మిగతా సామాన్లు లేవే అసలు మామూలు ఎక్కడా కూడా. ఒక అభిషేకం జరుగుతుందండి, ఒక వేదఘోష జరుగుతుందండి, ఒకటి ఏం జరుగుతుందండి. మనకి ఆ వాసన లేదనుకోండి, మనకి చెవులో అంటే అన్ని మిగతా ఆపేసి ఏదో చెవులో ఏదో పెట్టుకుంటారు చూడండి, దాంతో వేదఘోష పెట్టి చెప్పినా వాడికి లోపల వాసన లేకపోతే వాడు మన చెవు మూసుకోలేదు కాబట్టి వాడు వింటాడు కాదు, అది లోపలికి వెళ్తుంది. లోపలి వాడి మనసుకు అంటలేదు. అదే వాడికి ఆ వాసన ఉందనుకోండి, దూరంగా ఉన్నాయి ఈ మాట వినిపేటప్పటికీ వాడు వచ్చేస్తాడు వైపు ఆకర్షణ. కాబట్టి వేదఘోష వింటే అది వింటే వాళ్ళు బాగా తయారైపోతారు అనేటువంటిది మన ప్రయాస, మన 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 ఆలోచన అది కాదు. అలా అనుకుంటే ఇది కావాలి వీళ్ళకి. రేపు ఈ వీళ్ళ యొక్క శివభక్తి ఎలా ఉందో వర్ణిస్తున్నారు. అది మనం రేపు నేర్చుకుంటాం. మనం చౌపానికి వెళ్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. శివుని శాపం. ఇంత కాకబ్బుడికి శివుడు శపించాడు. అసలు మీకు విచిత్రంగా లేదు? ఏ కాకి కథ కబితే శివుడు కూడా వచ్చి విన్నాడో ఆ కాకిని శివుడు శపించాడు. ఎందుకు? మీరు కొంచెం ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఈయన గత జన్మల్లో ఉండగా మహాశివభక్తుడు ఈయన. మరి శివభక్తుడైతే తన భక్తుడిని తనే శపించాడంటే శపించకేం చేస్తాడు? ఈయనకి ఇతర అన్యమత ద్వేషం ఉంది. పైగా మిగతా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళని చులకం చేసి మాట్లాడటం ఈయనకి బాగా అలవాటు. అందుకే శివుడు చెప్పించాడు. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఒకళ్ళకి భక్తులై ఇంకోళ్ళని ద్వేషిస్తే మీరు పూజించే దేవుడు మీకు వరము ఇవ్వకపోగా మిమ్మల్ని శపిస్తాడు. కాబట్టి అన్యమత దూషణ పనికి రాదు.
అన్యమత దూషణ పనికిరం. మీరు హాయిగా ఏదో మీ నాకు ఇదంటే ఇష్టం అండి చేసుకోండి ఎవరు ఏమంటారు. నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగకూడదు. వీఆర్ నాట్ సపోజ్ టు బార్క్, వీఆర్ సపోజ్ టు టాక్. మొరగకూడదు, మాట్లాడ కదా. ఈ అన్యమత దూషణ లేదా అన్య దేవ దూషణ. మళ్ళీ ఈయనకి చక్కటి భక్తుడు. ఈయన అడిగిన ప్రశ్న కూడా మీరు మర్చిపోకూడదు. ఏమంటే మీరు ఇంత భక్తులు, కాలాతీతులు, రామపదధ్యాన పరాయణులు, మీకు ఈ కాకి రూపం ఎందుకు వచ్చింది అని అడిగాడు గరుత్మంతుడు. ఏదో కొన్ని విన్నారు కదా, మీరు మర్చిపోకూడదు. దానికి కలగా ఈయన కలియుగము, ఈ లక్షణాలు ఇవన్నీ చెప్పారు. ఎందుకంటే మరి కలియుగ లక్షణాల్లో పడి మీరు ఇది ఎక్కడ మర్చిపోయి ఉంటారేమో. మీరు మర్చిపోరు, మీరు మర్చిపోతారన్న భ్రమతో నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. గయ ఉజ్జయిని. అప్పుడు ఈయన ఉజ్జయిని అమ్మ సును ఉరగారి దీనమలీన దరిద్ర దుఖారి గయే కాలకచు సంపతి పాయి తహాపుని కరవు శంభు సేవకాయ విప్ర ఏక వైదిక శివ పూజ కరై సదాతి కాజున దూజ పరమ సాధు పరమారధ బిందక శంభు ఉపాసక నహి హరి నిందక తెహి సేవవు మై కపట సమేత ద్విజ దయాల అతి నీతి నికేత బాహిజ నమ్రద దేహి మోహి సాయి విప్ర పడావ పుత్ర కి నాయి శంభు మంత్ర మోహి ద్విజబర దీన్హ శుభ ఉపదేశ వివిధ విధి కీన్హ జపవు మంత్ర శివ మందిర్ జాయి హృదయ అహమితి అధికాయి. ఓ పన్నగా పాముల్ని తినేటువంటి వాడా వినవయ్యా. నేను దీనుడనై ఉదాసీనుడై దరిద్రుడనై దుఃఖితుడనై ఉజ్జయిని నగరముకు వెళ్ళి. ఈయన దీనుడై దరిద్రుడై ఉజ్జయిని నగరానికి వెళ్ళాడు. కొంతకాలం అతడు గడిపి కొంత ధనమును సంపాదించి పరమశివుని ఆరాధింపసాగింది. అక్కడ ఉన్నాడు, ఏదో విధంగా కొంచెం ధనం సంపాదించి పరమశివుణ్ణి ఆరాధిస్తున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు వైదిక పద్ధతిలో శివుని పూజించుచుండెను. అహర్నిశలు శివుని పూజించుటే అతని పని. అక్కడ ఒక బ్రాహ్మణుడు కలిసాడు. ఆయన వైదిక మార్గములో శివుణ్ణి పూజిస్తున్నాడు. ఆయన అహర్నిశములు పగలు రాత్రి ఎప్పుడు మహాదేవ 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 మహాకాల 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 నామస్మరణము ఆయన పూజించాడు. అంతే. పొద్దున అంటే షట్కాల పూజాధనం అసలు శివుడి పూజలు 6 కాలాల్లో చేయాలంటే పొద్దున అంటే ప్రతి 4 గంటలకు వస్తారు. 6 నాలుగు 24 పొద్దున 6 గంటలకు చేయాలి. అంటే కనీసం ఒక శివరాత్రి 6 తర్వాత 7, 8, 9, 10 కరెక్ట్గా మళ్ళీ 10ంటికి వస్తారు. మళ్ళీ 2 గంటలకు వస్తుంది. 2 అయిపోయిన తర్వాత 3, 4, 5, 6 మళ్ళీ 6 గంటలకు వస్తారు సాయంకాలం. మళ్ళీ అయిపోయిన తర్వాత 10 తర్వాత మళ్ళీ 2 మళ్ళీ 6 అంటే 6, 10, 2, 6, 10, 6 6, 10, 2, 6 మళ్ళీ వచ్చేటప్పుడు 10, 2 అంటే రాత్రి 2. ఇది అసలు మన లింగోద్భోగాలు. మళ్ళీ పొద్దున 6 గంటలు షట్కాల పూజలు చేసేవాళ్ళు. నిశిరాత్రులు తర్వాత అతను పరమ సాధువు, పరమార్థము ఎరిగిన వాడు, శివుని ఉపాసకుడు, కానీ విఘ్నునింద చేయకుండెను. అతడు పరమ సాధు,
మంచి శివుడు. కానీ ఆయనకి ఈయనకున్న తేడా ఏంటంటే విష్ణు నింద చేయలేదు. ఈయన కూడా శివోపాసకుడే, కానీ విష్ణు నిందతో కలిసిన శివోపాసకుడు. నేను కపట భావముతో అతన్ని సేవించుచుంటిని. కపట భావంతో అంటే ఎప్పుడప్పుడు వెళ్ళి కొంతమంది ఉంటుందండి, ఇది పోవాలండి ఆర్గ్యుమెంట్. మన బ్రిటిష్ వాళ్ళు మనల్ని లొంగ తీసుకుంది కూడా ఈ డిప్లొమాటిక్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను, అంటే మీకు తెలుసు ఇది, దేవుడు ఎక్కడున్నాడు అంటే మనం ఏం చెబుతాం, సర్వాంతం. మరి మీరు తిరుపతి ఎందుకు వెళ్తారు? ఫినిష్. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ చేసుకో. ముందర తిరుపతి వెళ్ళక్కర్లేదు, తీసేయాలి. కాశీ వెళ్ళక్కర్ల. ఇప్పటికి కూడా కొంతమంది ప్రవచనకర్తలు ఇది స్టార్ట్ చేశారు మధ్య. వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని చెడగొట్టొద్దురా అని చెప్పాలి, కానీ అసలు వెళ్ళొద్దంటే ఏంటి? దాని నైసర్గికంగా దానికి ఉన్నటువంటి విలువ దానికి ఉంది. సర్వాంతర్యమే, కరెంటు అన్ని చోట్ల ఉంది. మరి బల్బు హోల్డర్ దగ్గరే ఎందుకు పెడుతున్నాం? మధ్యలో ఎక్కడొకటి కట్ చేసి అక్కడ పెట్టచ్చుగా బల్బు, పెడితే మరి వెలగట్లేదే. కాబట్టి దేనికి ఉండాల్సిన ఏడుండదు. భగవంతుడిని పూజించడానికి ఆ వేషాలు అవసరమా? బొట్టు లేకపోతే తీయించేశారు బొట్టు. ఇట్లా కొన్ని డిప్లొమాట్ సమాధానాలు చెప్పలేనివి అంటే మనం తెలియ చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే మనం శాస్త్రాలు చదవలేదు కాదు. వీడు కనుక అన్ని చదువుంటే వాడికి మొహం పగలగొట్టే సమాధానం చెప్పచ్చు. సో వాడు చెప్పింది కరెక్ట్ అనుకోండి. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తాను. మీ హిందువుల్లో చాలా దేవుళ్ళు ఉన్నారండి, మీకే పడదు. అదే మిగతా దేవుళ్ళు చూసుకోండి, ఒకళ్ళే. నాయన ఏకీశ్వర భావము, ఏకేశ్వర భావాన్ని అసలు మొట్టమొదటి ప్రతిపాదించింది హిందూ మతం. మీరు ఎవరినైనా ఆరాధించండి, రూపభేదమే కానీ తత్వభేదం ఎక్కడా లేదు. ఇది తెలియక ఇప్పటికి కూడా మనలో మన వాళ్ళు వీడు గొప్ప, వాళ్ళని మేము ఆలోచించాం, వాళ్ళ మొహం మేము చూడడం, వీళ్ళ మొహం మేము చూడడం అని మనలో మనం గుర్తు వస్తాం. అది కాబట్టి ఈయన కపట భావంతో వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మార్చాలని ఈయన ఉద్దేశం. కాబట్టి ఆ బ్రాహ్మణుడు పరమ సాధువు, దయాళు, దయగలిగిన వాడు. ఈయన దగ్గరికి వెళ్ళి, అండి మీరు శివభక్తులు, నేను శివభక్తులు, కానీ మీరు హరినింద చేయట్లేదండి అంటే ఏంటి? వాళ్ళు తిట్టాలి. బ్రాహ్మణుడు అతి దయాళువు, నీతిమంతుడు గరుడ నా పై విషయమును వినయమును చూచి అతడు నన్ను తన పుత్రిని వలె భావించి బోధించుచుండెను. కొంతమందికి పై వినయం, ఈ వినయం చూసేటప్పుడు పాపం వాడిని కొడుకుగా భావించి, కొడుకుగా. ఇది తెలిసే మా జయలక్ష్మి గారి చేత నేను పెట్టిస్తున్నాను రోజు. ఎవరికి పడితే వాళ్ళకి మంత్రాలు చెప్పేస్తే భగవంతుడు పిలిచి దౌర్భాగ్యం. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ అర్హత తెలియకుండా మంత్రాలు చెప్పేస్తావా అని చెప్పి 28 నరకాలు చూపిస్తారట. అది సంగతి. గంగలో మంత్రాలు చెప్పేస్తుంటే జయలక్ష్మి గారు గుండెలు బాధేసుకుంది. గురువుగారు మీరు గంగలో చెప్పేస్తున్నారు, వీళ్ళు చేస్తారో చేయరో తెలియదు అంటే. ఆ బ్రాహ్మణుడు నాకు శివమంత్రమే కాక అనేక పవిత్ర విషయమైన ఉపదేశించాడు. చూడండి, ఎందుకని ఈయన చూశాడు, శివమంత్రం చెప్పేశాడు ఆయనకి. అంతేకాదు ఇంకా కొన్ని పవిత్ర మంత్రాలు కూడా చెప్పేశాడు పాప బ్రాహ్మణుడు. ఉజ్జయిని, మోక్ష పట్టణమైనటువంటి ఉజ్జయినిలో, అది కృష్ణుడు కూడా తన విద్యాభ్యాసాన్ని ఉజ్జయినిలో చేశాడు తెలుసా? సాందీపుడు ఆశ్రమం ఇప్పటికి ఉంది అక్కడ, మీరు వెళ్ళి చూడచ్చు. నేను ప్రతిదినము దేవాలయమునకు వెళ్ళి శివమంత్రములు జపించుచుంటిని, కానీ నా హృదయమున డంబ అహంకారములు నిండి ఉండే. నేను ప్రతిరోజు వెళ్తాను మహాకాళ మందిరాన్ని, బాగా శివమంత్రం చేస్తాను. కానీ మనకు అహంకారం రావడానికి ఏమి సత్యం ఉన్నాయి? సత్యం బ్రాహ్మణుడు నాకు శివమంత్రం ఉంది,
ఇవాళ ప్రవచనానికి ముందరే మా ఇంట్లో ఒక చిన్న డిస్కషన్. మా నాన్నగారి దగ్గర నుంచి ఏదో కులం పేరును లేకపోతే స్త్రీ పురుష పేరును వాళ్ళని విడిగా పెట్టడం మాకు అలవాట్లేదు. మాలో ఒక భాగంగానే చూసాను. అలా చూడలేదని ఎవరన్నా అనుకుంటే వాళ్ళకి నమస్కారం. ఎందుకంటే వాళ్ళు మేము తెలిసి తెలియకుండా ఏమైనా పాపాలు చేస్తే వాళ్ళు కొన్ని మా షేర్ చేసుకోండి. అలా మేము చూసాం. ఎప్పుడూ కూడా వాళ్ళు వేరే వాళ్ళని దూరంగా పెట్టేయడం మాకు అలవాట్లేదు. కాబట్టి డంబం. కొంతమంది ఏంటి కేవలం వాళ్ళ ఇది చూపించుకోవడానికి వాళ్ళ వేష భాష ఉంటుంది. శివుడు రుద్రాక్షలు ఎక్కడ చేస్తాడంట, విభూతి ఇలా కాదు ఇలా రాసుకోవాలి. మనకి వాడు ఏదో రాసుకొని రా బాబురా, అలా విభూతి ఎట్లా నువ్వు రాస్తావు? స్త్రీ పురుష భేదం శరీరానికా మనసుగా? తర్వాత మల సంకులమతి నీచ జాతి బసమోహ హరిజన ద్విజ దేకే జరవు కరవు విష్ణు కరద్రోహ నేను పాప బుద్ధిని దుష్టుడను నీచుడను ఆ కారణమున నేను పాప బుద్ధిని మోస్ట్ పైగా కపటం కలిగి కపడంతో ఉన్నారుగా. అందుకని ఏం చేశాడు ఈయన? హరిభక్తుల్ని విష్ణు భక్తుల్ని చూడగానే ఈయన బ్రాహ్మణులు చూడగానే నేను ఎప్పుడన్నా ఈ హరిభక్తులు వాళ్ళు ఇలా పెట్టదు ఏదో నేషనల్ హైవే లాగా ఇలా పై పెట్టేది ముళ్ళు పెట్టేది. అది అక్కడ ఆ ట్రైనేడు దానిలో విష్ణువాలయం అరే మనం ఇట్టించి వెళ్దాం. గురుగారు వాళ్ళ శిష్యులు ఉన్నారు కదా, ఇట్టించి అక్కడ విష్ణువాలయం ఉంటుంది. ఎక్కడైనా పోనీ ఎక్కడ హరే రామ 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 హరే శివ 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 శివ. ఏది నేను కనుక ఇంతకు పూర్వం ఆ పక్క చీఫ్ మినిస్టర్ పేరు వింటే నేను ఇలా ఉడికిపోయాను. ఆయన విష్ణు పేరు ఏ బాబా 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 నేను ఎలా చేయొచ్చేది. ఏం చేస్తాను? మోహి ప్రబోధ దుఃఖిత దేహి ఆచరణ మమ మోహి ఉపజయి అతి క్రోధ దంభహి నీతికి భావై గురుగారు నా ప్రవర్తన చూచి బాధపడుచుండి వారు నాకు నిత్యము సదుపదేశములు ఇచ్చుచుండిరి. చాలా చక్కటి ఆఖరి భావన. గురువు గారు చాలా బాధపడ్డారు. నాన్న అలా చేయకూడదురా. నేను కూడా అదే చెప్తున్నాను. నాన్న గురువు గారి మీద కోపం తెచ్చుకోకూడదు. నేను గురువుతో మాట్లాడు, నేను గురువు ముఖంతో నేను గురువు గారింటికి రాను, నేను గురువు గారింట్లో తిన్నాను, నేను గురువు గారింట్లో అలా చేయకూడదురా. గురు ధిక్కారం చేస్తే నీళ్లు లేని ఎడారి ప్రదేశంలో ముళ్ళ చెట్టు ప్రదేశంలో బ్రహ్మరాక్షసుడు అయిపోతావురా. గురువుతో నీ స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడకూడదురా. గురువుకి పరమాత్మకి అభేదం. గురువే దైవం ఆయన, అలా చేయకూడదురా అని మనం చెప్తూ ఉన్నాం. ఎందుకనంటే ఒప్పగించుకున్న వాళ్ళు వదిలేయడం ఎంతసేపు అండి? వాళ్ళు మనం వదిలేసినప్పుడు మనం వాళ్ళని వదిలేయలేము. కానీ వదిలేసిన వాడు గురువు ఎందుకు అవుతాడు చెప్పండి? వదిలేయకూడదు. వాడు అదేదో చెప్పినట్టు, ఒరే నేను మిమ్మల్ని ఎలా చంపుకుంటారా, నేను మిమ్మల్ని కాపాడుతున్న ప్రాణాలరా, మిమ్మల్ని చంపడం నాకు చాలా తేలికరా అంటాడు వాడు ఏదో సినిమాలు. నేను మిమ్మల్ని కాపాడుతున్నాను. ఇక్కడ వాడు మిలిటరీ వాడు. ఇప్పుడు నేనే మంత్రం ఇచ్చి నేనే చేస్తే అందుకని వాళ్ళు చేసినది ఏదో అమ్మవాడు. ఇప్పుడు మన మనవాడికి మన కోపం వచ్చిన తాత మాట్లాడినాను,
మళ్ళీ ఒక 2 క్షణాల తర్వాత వాడే మళ్ళీ మగ అని పాపం గురువు గారు చాలా చెప్పాడు. ఆయన అలా అనుకోండి మరి శివరూపాయ విష్ణువే నాన్న అలా అనుకోకూడదు. శివుడు మనకి పరమదైవం, నాకు ఇష్టదైవం. అప్పయ్య దీక్షితుల వారు అదే చెప్పారు. నాకు శివకేశవుల మధ్య భేదము తెలియదు, కానీ శివరూపము శివస్వరూపము నాకు ఇష్టం. శివప్పుడు బీజముల మీద చేస్తే నా తలకాయ 1000 వక్కలుగా, కానీ ఆయన ఒట్టు పెట్టుకుని చేశారు. ఆయన్ని కొన్ని చోట్ల అది శ్రీరంగము, అది తిరుమల, నాకు సరిగ్గా తెలియదు. ఆయన రానివ్వలేదు చదువు. ఇప్పుడు లోపల నుంచి ఒక శబ్దం అనిపిస్తుంది, ఆయన రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అనుభవం లేదు. వాళ్ళకు కూడా మనం అటిపోతుంది. అసలు ఇంకో దేవతల్ని నువ్వు దూషించదంటే నీ మతంలో నువ్వు ఇంకో దేవుడు. రామాయణం ఉంది, శివుడు అనేటువంటి ఇది లేకుండా నువ్వు రామాయణం చెప్పగలవా? ఎలా చేస్తామండి? భాగవతం ఉంది, కృష్ణుడు శివుడిని ఆరాధించినట్లేదు. ఆయన ఆరాధించాడు, కానీ కృష్ణుడు ఏం తక్కువ చేసినటువంటి వాడు కాదండి. అది ఇప్పుడు మీరు నమస్కారం పెడితే నేను ప్రతి నమస్కారం పెట్టడం వల్ల అందులో తక్కువతనం ఏముందండి? మరి ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, ఒక్కొక్కళ్ళకి కొన్ని వేల మంది భక్తులు, అనుచర గణాలు ఉన్నాయి. వేల మంది, లక్షల్లో కాదు, వాడు వేలలో కాదు, లక్షల్లో ఉన్నారు ఇంకా చెప్పాలి. నీ ఒక్కడి మూలంగా ఇంతమంది పాడైపోతుంది. కాబట్టి గురువు గారు చెప్తూ ఉంటారు, నన్ను అలా చేయకూడదు, అలా చేయకూడదు. కానీ నేను వారి ఉపదేశములను పెట్టి అది వాళ్ళ ఉపదేశాలని అలాగే అనడం, మళ్ళీ వీళ్ళ పద్ధతులు వెళ్ళాలి. రాను రాను నాకు కోపం అధికము కాదు, గర్వి అయిన నా వారికి నీతి వాక్యములు చెవికెక్కున ఆయనే చెప్పేశారు. పైకి కోపం అయింది, బా ఇప్పుడు వేరేంటిరా ఎప్పుడు నాకే చెప్తాడు. అదే సినిమా చూడండి, ఏంటండి ఎప్పుడు మీరు క్వశ్చన్లు అన్ని అడుగుతారేంటి అంటాడు. అలాగే ఈ గురువు గారు ఏంటి నాకే చెప్తాడు అని చెప్పేసి కోపం అంటూ ఒక మాట చెప్పేసి, వాడు గర్విష్టి, వాడికి ఉపదేశాలు ఎక్కుతాయి. ఉపదేశాలు ఏమవుతాయండి? ఇప్పుడు ఒక ఓపెక్ ఉందనుకోండి, ట్రాన్స్పరెంట్ ఓపెక్. నువ్వు ఇక్కడి నుంచి ట్యూబ్ లైట్ కాదు, మెర్క్యూరీ లైట్ కాదు, ఎంతో లైట్ వేసి నువ్వు గోడ అవతల ఉండు, ఈ లైట్ అక్కడికి ట్రాన్స్ఫర్ రాదు, కనపడదుగా. ఎందుకని నువ్వు ఇక్కడ గోడ కట్టించావు. ఇక్కడ తెర కాదు, తెర అయినా పోయి కొంచెం నీకు కిరణాలు రావచ్చు, నీకు అవతల లైట్ రాదు. నీ అజ్ఞానం అనే గోడ బద్దలైతే కానీ అట్లు రాదు. ఇప్పుడు అందుకే గర్వం ఎక్కడ చూపించాలో తెలియాలి, గురువు గారి మాట ఎక్కడ వినాలో తెలియాలి. గురువు గారితో మనం ఎలా మాట్లాడతామంటే ఏదో చూడు. తర్వాత ఇంకోటి చెప్పాలిగా, మరి 2 పెద్దగా ఉందా? పెద్దగా ఉంది కాబట్టి రేపు చెప్పు. మహాదేవ్ 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 నాయన స్వస్తి. రేపు ధూపదీపాలు తీసుకొచ్చారా? రేపటి నుంచి పెద్దాం. మహాదేవ్ 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 మాస్టర్ గారు, మహాదేవ మహాదేవ్ 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 తల్లి. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. విన్నావా కన్నప్ప గురువుగారి వైభవం? అటువంటి గురువు గారింట్లో కార్యక్రమానికి మానేసి మనం గుడికి వెళితే దేవుడేం సంతోషించడు. నిజమే గురుగారు, మా ఇంట్లో ఇప్పుడు ప్రశాంతంగా అంది, వానజలు ఉరుములు మెరుపులు లేవు. ఎందుకని నువ్వు మా ఇంటికి రావట్లేదన్నా? కాదు, పూజలు అక్కడ తిరుగుతుంటే గురువులు మెరుపులే రోజు రావడం అని. ఎందుకు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని వదులుకోవాలన్నట్టు. అందుకని గురువుని వదిలేసావా?
అలా అని కాదు గురుగారు. ఉమ్. టైం చూసుకొని కొంచెం వీలు చూసుకొని ఏం చేద్దాం మరి. కొన్ని దాంట్లకు కట్టుబాట్లు ఉండాలి కదా మరి. అంతే అంతే అమ్మా. అందుకని మహాదేవ్ మనం గురువుని వదిలేయాలి. అట్లా అనుకోవద్దు గురుగారు. మీరే మాకు శివుడు అంటే శివుడే. ఇంకా మళ్ళీ శివుని ఆ, వదులుకుంటామా చెప్పు? నువ్వు వదిలేవుగా. లేదు గురుగారు, నువ్వు ఇచ్చిన మంత్రం కూడా 1000 సార్లు చేసుకుంటాడా నేను 2 రోజుకు. ఇప్పుడు నువ్వు నేను మంత్రం గురువు చేయడం వల్ల నాకు ఉపకారం చేస్తున్నావా? కాదు, మర్చిపోయినా అంటే మర్చిపోలేదు. నువ్వు ఇచ్చినది కూడా నేను మర్చిపోకుండా చేసుకుంటాడా అంట. అమ్మా, నేను ఇచ్చిన మంత్రాన్ని చేసి నువ్వు నాకు ఉపకారం చేస్తున్నావు, అంతేనా? ఉపకారం ఏం లేదు గురుగారు. నేను మర్చిపోను. నేను ఎప్పటికీ నా మనసులో ఎప్పటికీ ఉంటారు మీరు. మిమ్మల్ని తలుచుకొని నేను ఏమైనా మంత్రాలు మొదలు పెట్టేది, జపాలైనా పారాయణాలైనా గురుగారిని చెప్పుకొని చేయాలి కదా గురుగారు. మీకు తెలుసు కదా. ఏమంటే ఏమో, నాకేం తెలుసమ్మా, నాకేం తెలియదు. అదే సరేనా? మహాదేవ్. మహాదేవ్ గురుగారు.